అన్ని ట్యాంకర్లు మీకే కావాలి 30 ట్యాంకర్లు మళ్ళీ చేస్తా ఉండు. పత్రికా స్వేచ్ఛను ఖండించండి. మీడియా వ్యవస్థపై జరుగుతున్న దాడులను ఖండించండి. మీడియా వ్యవస్థపై జరుగుతున్న దాడులను వర్ధిల్లాలి ఏపీడబ్ల్యూజే, వర్ధిల్లాలి ఐక్యత, వర్ధిల్లాలి ఏపీడబ్ల్యూజే ప్రజాసంఘ ఐక్యత. కాపాడండి పత్రికా స్వేచ్ఛను, కాపాడండి మీడియా స్వేచ్ఛను ఖండించండి. వర్ధిల్లాలి ఏపీడబ్ల్యూజే, ఖండించండి. మీడియాపై చేసిన వ్యాఖ్యలను ఖండించండి. ర్యాలీ కార్యక్రమాన్ని ఏపీడబ్ల్యూజే ప్రజాసంఘాల ఐక్యత. మీడియేషన్లు వెంటనే ఏర్పాటు చేయాలి. మీడియేషన్లు వెంటనే ఖండించండి. మీడియాపై జరుగుతున్న దాడులను వర్ధిల్లాలి ఏపీడబ్ల్యూజే వర్ధిల్లాలి ఏపీడబ్ల్యూజే ప్రజాసంఘాల ఐక్యత. వర్ధిల్లాలి ఏపీడబ్ల్యూజే. డౌన్ డౌన్ విజయసాయిరెడ్డి, డౌన్ డౌన్ విజయసాయిరెడ్డి, డౌన్ డౌన్ విజయసాయిరెడ్డి. వ్యాఖ్యలను ఖండించండి. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను కాపాడండి. మీడియా స్వేచ్ఛను కాపాడండి. మీడియా వర్ధిల్లాలి ఏపీడబ్ల్యూజే, ఖండించండి. విజయసాయిరెడ్డి గారి వ్యాఖ్యలను ఖండించండి. విజయసాయిరెడ్డి గారి వ్యాఖ్యలను ఖండించండి. వర్ధిల్లాలి ఏపీడబ్ల్యూజే ప్రజాసంఘ ఐక్యత, వర్ధిల్లాలి ఏపీడబ్ల్యూజే ప్రజాసంఘ ఐక్యత. కాపాడండి పత్రికా స్వేచ్ఛను, కాపాడండి పత్రికా స్వేచ్ఛను, కాపాడండి. ఇటీవల కాలంలో వైసీపీ పార్లమెంటు సభ్యులు పెద్దలు గౌరవనీయులు విజయసాయిరెడ్డి గారు ఏబిఎన్, మహా టీవీ, టీవీ5 మీద, యాజమాన్యాల మీద, ముఖ్యంగా పాత్రికేయుల మీద అనుచితమైనటువంటి రీతిలో అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడుతూ హెచ్చరికలు చేస్తూ మాట్లాడడం జరిగింది. ఈ సంఘటనను ఏపీడబ్ల్యూజే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో 4వ స్తంభంగా ఉన్నటువంటి మీడియా పైన రోజు రోజుకు ఈ రాష్ట్రంలో, దేశంలో దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. వీటికి వ్యతిరేకంగా ఏపీడబ్ల్యూజే ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్న సందర్భం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు విజయసాయిరెడ్డి గారు సీనియర్ పార్లమెంటేరియన్. ఆయన 2 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అలాగే రాజ్యసభలో ఆయన ప్యానల్ చైర్మన్గా కూడా సీట్లో కూర్చున్నటువంటి వ్యక్తి, ఎంతో ఉందాతనంగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా ఒక బజారు వ్యక్తిలా మాట్లాడటం అనేది చాలా దుర్మార్గం. ఈ సంఘటన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీడియా మీద, పాత్రికేయుల మీద విజయసాయిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, పాత్రికేయ సమాజానికి ఆయన సారీ చెప్పాలని మా ఏపీడబ్ల్యూ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మన రాష్ట్రంలో కాకుండా దేశంలో కూడా అనేక ప్రాంతాలు ఇటీవల కాలంలో పాత్రికేయుల మీద, ముఖ్యంగా యూపీ రాష్ట్రంలో కూడా ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి. దానికి నిరసనగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు అధ్యక్షులు కె శ్రీనివాసరెడ్డి గారు, అలాగే ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు ఐపి సుబ్బారావు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మేము ఆందోళన పోరాటాలు చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇలాంటి సమస్యలకు వ్యతిరేకంగా మేము పోరాటం చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు కూడా ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటీవల కాలం రాష్ట్ర ప్రభుత్వము టీడీపీ హయాంలో బాబు గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా తిరిగి లాంచ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మా ఏపీ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా పాత్రికేయుల సమస్యల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వము ముందు చూపుతోటి, ఉందాతనంతో పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణం ఈరోజు వైసీపీ పార్టీ పార్లమెంటు సభ్యులు విజయసాయిరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం.